అసలు బ్రిటిష్ వాడు గురుకుల ఎడ్యుకేషన్ అంటే ఎందుకు భయపడేవాడో ఇవాళ తెలుసుకుందాం. మీకు తెలుసా, బ్రిటిష్ వాళ్ళకి గురుకుల ఎడ్యుకేషన్ అంటే చాలా భయం వేసేది. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉన్నారు కమ్యూనిటీ. ఎలా చదువుతున్నారు వీళ్ళు, ఇంత ఇంత స్ట్రాంగ్గా ఉంటే మన పరిస్థితి ఏంటి, మనం ఎలా రూల్ చేస్తామని భయపడ్డారు మన గురుకుల సిస్టమ్ చూసి. ఎందుకంటే దట్ విల్ క్రియేట్ ద అన్షేకబుల్ ఇండియన్స్. గురుకులలో పిల్లాడు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి అని తెలుసుకునేవారు. ఎలా తెలుసుకునేవారు? బుద్ధి, షార్ప్ మైండ్ అండ్ షార్ప్ థింకింగ్, హృదయం, కంపాషన్, ఒకరితో ఎలా ఉండాలి, మంచిగా ఎలా మాట్లాడాలి, శౌర్యం, కరేజ్, ఎంత కరేజియస్గా ఉండాలి, తప్పుని తప్పు అని చెప్పడం ఎలా, శాంతి, ఇన్నర్ పీస్. ఇవన్నీ చూడంగానే అర్థమైపోయింది వీళ్ళు చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ, వీళ్ళని బ్రేక్ చేయాలి. సో తీసుకొచ్చి పెట్టింది ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేయడమే. వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా సైలెంట్గా గురుకులను పక్కన పెట్టించేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని తీసుకొచ్చేసారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనే పేరుతోటి. బికాస్ వాళ్ళకి అర్థమైంది గురుకులాలో పిల్లలు ఇలాగే చదువుతూ వెళ్తే మంచి థింకర్ అయిపోతారు, స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, లీడర్స్ అయిపోతారు, వారియర్స్ అయిపోతారు. అప్పుడు మన కిందకి ఎవరు పనిచేస్తారు? సో అది బ్రేక్ చేయాలి. కానీ బ్రిటిషర్ వాడికి కావాల్సింది ఏంటో తెలుసా? లీడర్షిప్ కాదు, వాడి కింద పనిచేసే నౌకరి. ఆ నౌకరి ఎట్లాంటి నౌకరి? ఎంప్లాయ్మెంటేగా. అదే ఎంప్లాయ్మెంట్ నేర్పిస్తున్నాం పిల్లలకి. సర్కిల్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కావాలి. అందుకే తీసుకొచ్చాడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని. గురుకులా ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటామనే విషయం తనకు ఆల్రెడీ ఆ బ్రిటిషర్కి బాగా తెలుసు. గురుకులా ఉంటే ఇండియాని బ్రేక్ చేయలేను, మెల్లిమెల్లిగా కల్చర్ని బ్రేక్ చేస్తూ ఎడ్యుకేషన్ని కంప్లీట్గా వానిష్ చేద్దామని ప్రయత్నంలో స్టిల్ యాక్చువల్లీ ఇప్పటికీ కూడా ప్రయత్నం జరుగుతూనే ఉంది. బట్ ఇండియాలో వీఆర్ వెరీ స్ట్రాంగ్, వి స్టూడ్ వెరీ స్ట్రాంగ్. మనం ఇప్పటికి కూడా ఎంప్లాయ్మెంటే నేర్పించుకుంటూ కూర్చుందామా కిడ్స్కి? ఒకటి కింద క్లర్క్గా ఉండు, ఒకటి కింద పనిచేయి. నో, లెట్ us bring back that Gurukula system, how to become a good leader in the society. That is a change, and that is what will make our Bharat as a more pride country. Self leadership, inner strength, that is Gurukula education. The strong education system is Bharat's education system. బ్రిటిష్ ఎడ్యుకేషన్ మన పిల్లల్లో వీక్నెస్ని జనరేట్ ఇంకా చేస్తుంది. అది ఇప్పటి నుంచి ఆపకపోతే ఆ వీక్నెస్ ఇంకెంత దూరం వెళ్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ వాడు అప్పుడెప్పుడో వేసిన మూలాన్ని మనం ఇప్పటి నుంచి మనం బ్రేక్ చేయాలి అంటే మన గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన ధర్మం ఏంటి, మన రూట్స్ ఏంటి అనేది మన కిడ్స్కి ఇప్పటి నుంచి చెప్తూ ఉండాలి. దెన్ వాళ్ళు అన్న బ్రేక్ చైన్ ఖచ్చితంగా కట్ అవుతుంది. If you really believe in Bharatiya wisdom, then comment, bring back Gurukula. Let's move together, educating in a way of Indian education system, not international education system. Bharatiya Samskruti, Bharatiya Chaduvu. Manaku kavalsindi Gurukula Chaduvu, discipline Chaduvu. Jai Hind, Jai Bharat.